సార్ నమస్కారం సార్. నమస్తే కాలు కడుకోండి సార్. టీ కాఫీ చూసా ఈ పద్ధతి అంటే ఇదిరా. మండపంలోకి ఎంటర్ అయిన వెంటనే పెళ్లి కొడుకు తండ్రి వచ్చి కాళ్ళు కడుక్కోమండం. పెళ్లి కొడుకు తండ్రి కాదు, ఈయనే పెళ్లి కొడుకు. కట్నం తీసుకోవట్లేదు అంటే మనసున్నాడు అనుకున్నాం, ముసలోడా. ఎందుకురా అలా అంటావు? దీవించొచ్చు కదా. ఏం దీవించండ్రా, కలకాలం ఉండు అని దీవిద్దామంటే ఇటు చలికాలం వరకు కూడా ఉండేలా లేడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నీచుడా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారా? పోనీ నువ్వు న్యాయం చేస్తావా? అయిందా? బాగా అయిందా? పెళ్లి కూతురు నీ అక్క? లేదు. నీ చెల్లె? లేదు. మూసుకొని కూర్చో. పెళ్ళి అన్నారు పంతులు గారు ఏరి. ఊరుకోవయ్యా, మళ్ళీ పంతులు ఎందుకు ఈ మాత్రం దానికి? 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 మంత్రాలు చదవలేవా? సన్నీ పెళ్లి ఒక ఈవెంట్ వస్తుందా నాకు? 2 ఈవెంట్లు వస్తాయి. ఎలా? ఈ రోజు పెళ్లి చేస్తే రేపే షష్ఠి పూర్తి కూడా. అన్నా చెప్పా. నాకు కొంచెం సిగ్గేస్తుంది అన్న. దేనికిరా? నాకు పెళ్లి సెటిల్ అయిందన్నా. ఆంటీ ఎవరు? ఈ లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ తేడా అయిందన్నా. నీ లవర్ నువ్వు చేసుకున్నావు అనుకో, ఆ. అది లవ్ మ్యారేజ్. ఓకే. వేరే వాళ్ళ లవర్ నువ్వు చేసుకున్నావు అనుకో, ఆ. అది అరేంజ్ మ్యారేజ్. అయితే ఇప్పుడు సన్యానం చేసుకుంటుంది అరేంజ్ మ్యారేజ్. ఇవన్నా సని అన్న. ఒరే చదివింపులు ఇక్కడ కాదురా, కింద. అయి కాదు, మొన్న నెల నీ పెన్షన్. ఏందిరా ఇవేంటివి? నాది పెళ్లికి తెచ్చిన గిఫ్ట్ అన్న. ఇది మా అమ్మమ్మ టాబ్లెట్లు. అయితే టాబ్లెట్లు పెళ్లి కొడుకు ఇచ్చి గిఫ్ట్ మీ అమ్మమ్మకి.